హాయ్ ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. మే నెల ఆసరా పెన్షన్ నిధులను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పంపిణీ చేస్తారు అనే విషయాలతో పాటుగా మనకు తాజాగా 4,000 మంది డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా చేయూత పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా 13,000 మంది హెచ్ఐవి బాధితులకు కూడా త్వరలోనే పింఛన్లు మంజూరు చేసేందుకు ఆర్థిక శాఖ అయితే దస్త్రం సిద్ధం చేసిందండి. ఈ నేపథ్యంలో వృద్ధుల దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ను కూడా తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే వస్తుంటుంది. ఈ సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మీకు అందిస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మే నెల ఆసరా పింఛన్ నిధులు విడుదల చేశాం. పోస్టాఫీసు నుంచి సంబంధిత లబ్ధిదారులు ఈ నెల 24వ తేదీ నుంచి విత్డ్రా చేసుకోండి అంటూ అధికారులు అయితే తాజాగా అప్డేట్ ఇచ్చారండి. అధికారులు విడుదల చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా అయితే ఉంది. పత్రికా ప్రకటన. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా తేదీ 24/6/2025 నుండి 30/6/2025 వరకు బట్వాడా చేయునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయనున్నది. ఇట్టి విషయములను పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరడమైనది అంటూ పింఛన్దారులకు గమనిక. పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారులను నమ్మవద్దు. పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. పింఛను మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి అంటూ మనకు ఈ నెల 24వ తేదీన అధికారులు విడుదల చేసిన ప్రకటన సారాంశం అయితే ఈ విధంగా ఉందండి. అధికారులు 24వ తేదీన ప్రకటనను విడుదల చేయగా అదే రోజు నిధులను అయితే విడుదల చేశారు. మనకు 25వ తేదీ నుంచి ఇక పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో ముందుగా నిధులు విడుదల చేయడం, మరి కొన్ని జిల్లాల్లో ఆలస్యంగా నిధులు విడుదల చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ అని చెబుతున్నప్పటికీ ఇది మరి 2-3 రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎప్పటిలాగే దివ్యాంగులై బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ తీసుకునే వారికి అకౌంట్లోనే పడుతుంది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య పోస్టాఫీసులో అయితే ఈ పింఛన్లను పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ యొక్క లబ్ధిదారులు పోస్టాఫీసుకు వెళ్ళి పింఛన్ అయితే తీసుకోండి. చాలా చోట్ల 16 రూపాయలు పింఛన్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. దీన్ని గమనించిన అధికారులు ఎక్కడైనా పోస్టల్ అధికారులు 16 రూపాయల చిల్లర ఇవ్వనట్లయితే వారిపై మాకు ఫిర్యాదు చేయాలి అంటూ ఆయా జిల్లాల డిఆర్డిఓ అధికారులు లబ్ధిదారులకు చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పింఛన్లు అయితే ఇస్తున్నారు. ఇక రాను రాను లబ్ధిదారుల ఫేస్ని రికగ్నైజేషన్ చేసుకుని ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ లబ్ధిదారుని గుర్తించిన తరువాతే ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ జూన్ నెల నుంచే ఇస్తామని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఫేస్ రికగ్నైజేషన్ మిషన్ల కొరత ఏర్పడడం కారణంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే జూలై నెల నుంచి లబ్ధిదారులకు ఫింగర్ ప్రింట్ కాకుండా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి సామాజిక ఆడిట్ నిర్వహించి గ్రామాల్లో, పట్టణాల్లో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటే వారు అర్హుల, అనర్హుల అనే విషయాన్ని అయితే తేల్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డయాలసిస్ పేషెంట్లకు పింఛన్ మంజూరు, త్వరలో హెచ్ఐవి బాధితులకు పింఛన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఈ యొక్క సోషల్ ఆడిట్ నిర్వహించి అర్హులు, అనర్హులను తేల్చిన తరువాతే ఈ యొక్క వృద్ధాప్య అలాగే దివ్యాంగ పింఛన్లు కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ తాజా నిర్ణయం తీసుకున్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ సమాచారం మీకైతే చేరవేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా వేగంగా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.